దేవుడు క్షమిస్తాడు. చెప్పండి, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేస్తాడు. మనం అంటాము, అవును కానీ ఇవన్నీ తీసేస్తే ఇప్పుడేమో తీసేస్తా అంట, మళ్ళీ రేపు మళ్ళీ జ్ఞాపకం వస్తుందేమో. ఇప్పుడు అనుకోండి, ఖమ్మం జిల్లాలో నీళ్ళే లేవు, తాగడానికే నీళ్ళు 10 రోజుల దాకా. ఎట్లుంటుంది? అయ్యో, బింది నీళ్ళు దొరికితే బాగుంటుంది, స్నానం చేసుకోవచ్చు కదా. బట్టలు మార్చుకుంటారా? ఏం మార్చుకొని ఏం లాభం, చెమట కప్పు. కింద కూర్చుంటామా లేదా? కూర్చుంటాం. ఎందుకు? మురికి బట్టలే కదా. ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ ఎందుకు? అంత మురికే. మురికి ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఎక్కడన్నా కూర్చుంటాం. సరే, ఏం జరిగింది? మళ్ళీ 10 రోజుల తర్వాత అకస్మాత్తుగా నీళ్ళు వచ్చేసింది. అందరికి సంతోషం, వా నీళ్ళు వచ్చి నేను స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకున్నాను. కింద కూర్చుంటావా? ఎవరికి కూర్చోద్దని చెప్పినారు? వద్దు, గొడ్డు మురికి అవుతుంది. అదే విధముగా పాపక్షమాపణ పొందితే చెడుగు మీద ఇష్టం ఉండదు. అర్థమైందా? ఇది భక్తి కాదు. పాపక్షమాపణ పొందితే చెడుగు మీద ఇష్టం ఉండదు. ఈ సంతోషమే వేరు. ఢిల్లీలో నా బండిని పెడితే ఒకడు కోపం వచ్చింది. ధనవంతురాడు, ఈ బండి తీసేసి, నేను ఊరికే చిరునవ్వు నవ్వు. ఏం చేస్తాడు? నన్ను కొడతారా? నేనేమన్నా అంటే పర్లేదు, ఏమనలేదు. మళ్ళీ అరిచినాడు. అరిస్తే, అయ్యా బండి తీసేయాలన్నా? తీసేస్తా, దానికే ఉందంట. ఐదు నిమిషాలు అయిపోతుంది. సరే పోండి పోవాలను. సరేలే. పర్లేదులే, ఐస్ పెట్టండి. కాబట్టి మనము స్నానం చేసుకొని కింద కూర్చుంటామా? మురికైతుంది. అదేవిధంగా పాప క్షమాపణ పొందిన తర్వాత చెప్పండి, నా సమాధానము మీకు ఇచ్చేదను, లోకమిచ్చినట్లు కాదు. మీ హృదయమును కలవడకండి. అంటే దేవుని సమాధానం వచ్చేస్తుంది హృదయంలో. ఏమ్మా మారినావే, ఎప్పుడు కోపంగా పంచుకున్నాయేమి అంటే, నేను మారిన. మారు మనసు అంటే అది అర్థం. మారు మనసు అర్థం ఏంటిది? ఎక్కడున్నాడు? పందుల దగ్గర ఉన్నాడు. పందులు వదిలిపెట్టేసి వస్తున్నాడు నా తండ్రి దగ్గర. అది మారు మనసు. ఈ చెడుగును వదిలిపెట్టాల. ఈర్ష, పగ, ద్వేషము, అసూయ, చెడుగు, ఇవన్నీ మనము వదిలిపెట్టే మన ఇష్టం కదా. చెప్పండి, మన పాపములను మనము ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. అంటే మన పాపాలు ఒప్పుకుంటే మన ఇష్టం. పాపాలు ఒప్పుకోవడం మన ఇష్టం కదా. ఎంత సులువు కదా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇట్లా ఒక జమీందార్ దగ్గర చాలామంది జీతంగా ఉంటారు కదా. ఒక చిన్నపిల్లని పని అంటే ఊడ్చే పని, పెద్దోని పని ఏమో అంటు దోమాలా, వంట చేయాలా, ఇదంతా పని. ఊడుస్తూ ఉంటే పాపం చిత్తుగా ఊడ్చేసిన తర్వాత బాత్ వచ్చి మురికి చేసింది. వాడు కోపం వచ్చి రాయేసినాడు, బాత్ కాలు ఇరిగింది. భయపడిపోయినాడు.
పైన ఎవరు చూస్తున్నారు? వంట చేసే జీతగాడు చూసినాడు. రారా అంటుదోము. నా పైన నిన్న ఏం చేసినావు నువ్వు? బాతకాలు కొట్టినావు. అమ్మో నీకు దండం పెడతా, దొరకు చెప్పబాకు. అంటుదోముతా ఉన్నాడు. ఏం చేయాలబ్బా? అంటుదోమరా, నా పని చెప్పమంటావా దొరకు? అయ్యో వద్దు స్వామి. ఇట్లా నెల అయిపోయా, నెల రోజు బాధపడుతూ ఉన్నాడు. ఎట్ట చేయాలబ్బా? ఒకరోజు దొర దగ్గర పోయినాడు. దొరా, పొరపాటు అయిపోయింది దొర. ఏందిరా అన్నాడు. ఏం లేదు దొరా, ఇట్లా బాతు మురికి చేస్తే కొడితే బాతు అంతేనా, పోరా అంతే. మరుసటి రోజున అంటుదోమరా, తోమని పా. చెప్పమంటావా? చెప్పుకోపో. ఏమండి, ఎంత సులువు కదా. మనం ఒప్పుకోవాలి పాపాలు అంటే క్షమిస్తాడు దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు క్షమిస్తాడు. క్షమాపణ కావాలంటే క్షమిస్తాడు. అప్పుడు దేవుడు మనతో ఎంత ప్రేమ గలవాడు కదా. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకొని చేతి చూడొచ్చని నాతో చెప్పండి. అందరూ చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, పాపంలో జన్మించినాను, పాపంలో జీవిస్తున్నాను. యేసు ప్రభువా, నా హృదయములో ఈర్ష్య, పగ, ద్వేషము, అసూయ ఎన్నో పాపాలున్నవి. నా పాపను క్షమించుము. యేసు రక్తము ద్వారా నా హృదయమును కడిగి పవిత్రపరచుము. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రమ్ము. యేసు ప్రభువా, నా పాపం క్షమించు కొరకై పరలోకం విడిచిపెట్టి నరరూపమెత్తి భూలోకానికి వచ్చినావు. యేసు ప్రభువా, నా పాప నిమిత్తమై కొడాలతో కొట్టబడ్డావు. చేతులకు మేకులు, కాళ్లకు మేకులు, ముళ్ళ కిరీటము నా నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టినావు. యేసు ప్రభువా, నా నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి 223 సంవత్సరము 12 నెలలైంది. యేసు ప్రభువా, నన్ను క్షమించుము. నేను నమ్ముచున్నాను ప్రభువా, నా ప్రార్థన విన్నావు, నా పాపం క్షమించినావు. ఈ రోజు నుండి నేను నీ బిడ్డను ప్రభువా. నా ప్రార్థన విన్నందుకు వందనములు. యేసు పేరట అడుగుచున్నాను, ఆమేన్. పాట పాడుతుందా? యేసు నా హృదయమునందున. వస్తా పాట? ఎక్కడ గాయకుడు? ఎక్కడ పాఠపుస్తకం లేదు? పాఠపుస్తకం ఎక్కడ? నమ్మ చెప్పండి, ఏం పాట? యేసు నా హృదయమునందు. $420 420. మైకేండి. యేసు నా హృదయమునందున నివసించారము, హృదయ శుద్ధి నిమ్ము, హృదయ శుద్ధి నిమ్ము. నిండెను
పాపముతో నా జీవం అండాను నేను గాంచలేదెచట అండాయై వారిని చూపువాడెవ్వాడు అండాయై దారిని చూపెట్టువాడావు పొందుగా చూపు నీవే పొందుగా చూపు నీవే యేసు నా హృదయము నందున నివసించారము హృదయ శుద్ధి నిమ్ము హృదయ శుద్ధి నిమ్ము ఎటు చూచినా కారు చీకటియే ఎటు లేగినా యాశుద్ధతాయే ఎటు చూచినా కారు చీకటియే ఎటు లేగినా యాశుద్ధతాయే ఎచ్చట గాంచ నైతి రక్షకుని ఎచ్చట గాంచ నైతి రక్షక్ నీవే రక్షకుడవు నీవే రక్షకుడవు యేసు నా హృదయము నందున నివసించారము హృదయ శుద్ధి నిమ్ము హృదయ శుద్ధి నిమ్ము పరిశుద్ధమైన తండ్రి, మీరు మా దయగల దేవుడు ప్రభా. ఈరోజు ప్రియులు నీ వాక్యం వినడం వచ్చిండగా ప్రభా, ఎవరైతే పాప క్షమాపణ కొరకై విశ్వాసంతో అడిగినారో వారి బట్టి వందనాలు చేస్తాం ప్రభా. వారి కుటుంబాలు దీవించాను ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడినావు ప్రభా. మీ చిత్తమైతే 2024 సంవత్సరం ప్రవేశించిన సహాయం దయచేయండి. కుటుంబాలందరినీ దీవించి వారి కుటుంబాలను కాపాడమని ప్రభు అయిన క్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అందరి ఆత్మలకు తోడైనను గాక. ఆమేన్. ఒకవేళ మీకు రేపు కూడా మీటింగ్ ఉంది. ఎక్కడ మీటింగ్? రేపు వచ్చవాయి మండలం దెబ్బపల్లిలో రేపు సాయంకాలం ఇక్కడ మీటింగ్ ఉంటుంది. అయితే ఎవరైనా రావచ్చు. దూరం అయింది అనుకోండి, ఎల్లుండి ఇక్కడ మన సురక్ష హాస్పిటల్ దగ్గర శ్రీవారి ప్రార్థన మందిరంలో ఉదయం కాలం 10 గంటలకి అక్కడ మీటింగ్ ఉంటుంది. అక్కడ కూడా వచ్చి పాల్పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని మనవి చేసుకుంటున్నాము. అందరికీ భోజనం సిద్ధపరచబడింది. భోజనం చేసి వెళ్ళాలని మనవి చేసుకుంటాము. అలాగనే అయ్యగారి దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటే ప్రార్థన చేసుకోండి. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భోజనం ప్రేమ విందు. ఇది ఏం కాదు, ప్రేమ విందు. ప్రేమతో చేసిన భోజనం కాబట్టి అందరు భోజనం చేసుకోవాలి. పూర్తిగా భోజనం చేయాలి, సగం కాదు. ప్రేమ కదా, ప్రేమ అంటే ఫుల్.